వేదికపై ఉన్నటువంటి మనందరి ఆరాధ్య నాయకుడు, నవ్యాంధ్ర శిల్పి, మన పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మన యువనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు సార్, నేను కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. విద్యాశాఖ అంటేనే షేపింగ్ ఫ్యూచర్ జనరేషన్స్, అలాంటి మహోన్నతమైన శాఖకి మీరు మంత్రిగా ఉన్నారు. మన నారా లోకేష్ గారికి ముఖ్యంగా రాష్ట్ర భవిత కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మహానాడు వేదిక సాక్షిగా మన పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం స్త్రీ శక్తి థీమ్. అవును, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు అండగా నిలిచే పార్టీ. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి స్త్రీ శక్తికి పునాది వేస్తే, మన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా ఆ స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేసి దాన్ని విశ్వవ్యాప్తం చెందేలాగా చేశారు. మన పార్టీలో ప్రధాన సిద్ధాంతం మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడమే మన సిద్ధాంతం. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళా లోకానికి ఒక చీకటి అధ్యాయం లాంటిది. ప్రచార ఆర్భాటాలకే తప్ప దశ దిశ లేని దిశ యాక్ట్ అని చెప్పి, విచారణ అయిన వెంటనే ఉరిశిక్ష వేస్తాము అని చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేశారే తప్ప క్షేత్రస్థాయిలో మహిళల ప్రాణాల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై జరిగిన దాడుల్లో 43% దాడులు పెరిగాయి. అలానే తను అధికారంలో ఉన్నప్పుడు 2000 మంది మహిళలు పైగా హత్య కావించబడ్డారు. 2022 సంవత్సరం మహిళలపై జరిగిన దాడుల్లో 25,503 కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నా అక్క చెల్లెములు అని చెప్పి తీరా తను అధికారంలోకి వచ్చాక అదే అక్క చెల్లెముల మీద దాడులు చేసి ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన దాడులు, వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానానికి దిగజారిపోయేలాగా చేసిన మహిళల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మరి మన మహిళల మీద ఇన్ని ప్రధాన దాడులు జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, గంజాయి విష సంస్కృతిని తీసుకురావటం, జే ట్యాక్స్, తన అవినీతి దాహానికి లిక్కర్ని, నాసిరకం మద్యం ద్వారా యువతని పెడదారి పట్టించడమే మహిళల మీద దాడులు జరగడానికి ప్రధాన కారణం. ఇవి మనం మాట్లాడుకుంటున్న మాటలు కాదండి. అతగాడు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు కేంద్ర నివేదిక అయినటువంటి ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చిన సాక్ష్యం ఇదంతా కూడా. తను అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడాడండి? మహిళలంకి ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళు గుడ్లు పీకేస్తా అని చెప్పి మాట్లాడి, తను అధికారంలోకి వచ్చాక తన తాడేపల్లి ప్యాలెస్కి 100 మీటర్ల దూరంలో రాణి అని చెప్పి ఒక దివ్యాంగురాలు మైనర్ బాలిక తన ఇంట్లో ఉన్నప్పుడు గంజాయి మొత్తుకి బానిసైపోయి గొడ్డలితో విచక్షణ రహితంగా ఆ బాలికపై దాడి చేస్తే తను ప్రాణాలు కోల్పోయింది. దేశమంతా కూడా మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే పక్కనే మన గుంటూరులో విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద రమ్య అనే విద్యార్థిని కత్తితో పొడిచి ప్రాణాలు కోల్పోయేలాగా చేశాడు. తన సొంత నియోజకవర్గం అండి. నేను మహిళల పక్షపాతిని, నేను దళితుల మంత్రిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో నాగమ్మ అని ఒక మహిళ మీద, దళిత మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరిపించకపోగా, అప్పుడు మన పార్టీ తరఫున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గౌరవనీయులు మన వంగల్పూడి అనిత గారు బాధిత కుటుంబాన్ని పరామర్శకని వెళ్తే, ఒక దళిత మహిళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన తుగ్లక్ పరిపాలకుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి తన అవినీతి దాహం కోసం నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి 30,000 మంది మరణాలకి కారుకునైన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి మహిళల పైన 1600 తప్పుడు కేసులు, 1600 మంది మహిళల పైన తప్పుడు కేసులు బనాయించాడు. 2024వ సంవత్సరం
శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని మనం నిర్మించుకున్నాము. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల భద్రతకి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయని పార్టీ. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ రేట్లు 6% తగ్గినాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మన గౌరవ హోంమంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారు మనందరికీ ఆ విషయాన్ని తెలియచేశారు. మహిళల భద్రతలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. శక్తి యాప్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లైవ్ ట్రాకింగే కాకుండా రూట్ చేంజ్ అలర్ట్ తీసుకురావటం, రాష్ట్ర వ్యాప్తంగా 900 డేంజర్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి సీసీ ఫుటేజ్ నికాలతో డ్రోన్ కెమెరా పర్యవేక్షణ జరిపిస్తున్నారు. అలానే ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేశారు. పోక్స్కో మరియు మహిళలపైన జరిగిన దాడుల్లో పగడ్బందీ అయినటువంటి ఛార్జ్ షీట్ని వేసి నిందితులకి త్వరగా శిక్ష పడేలాగా అమలు చేస్తున్నారు. మహిళలకి రక్షణ కేవలం పోలీస్ స్టేషన్లోనే కాదు, సామాజిక ఆర్థిక భద్రత కూడా కల్పించాలని నమ్మే ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టే ఆ రోజున నేను మీ అందరికీ అంటే ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటుంది, గతంలో రాక్షస పాలన మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఈ రోజున మన కూటమి ప్రభుత్వంలో మన శ్రీరాముడి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ సురక్షితంగా గర్వంతో ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని జీవించేలాగా మనం బ్రతుకుతున్నామనేది ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాల పోరాటాన్ని 5 నిమిషాల్లో చెప్పాలంటే కొంచెం సమయభావన అటు ఇటు అయింది. పెద్ద మనసుతో క్షమించగలరు. థ్యాంక్ యూ వెన్నెల గారు. ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి,